హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈరోజు నేను రవ్వ లడ్డూలు చేశాను. ఎలా చేస్తున్నానో ఏంటో రెండు చూద్దురు కానీ. కావలసిన పదార్థాలు: హాఫ్ కప్పు కొబ్బరికాయ తీసుకున్నాను, పచ్చి కొబ్బరికాయ. 1 కప్పు అయితే రవ్వ తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఫస్ట్ రవ్వని వేపాలి, కొంచెంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపాలి. దాన్ని వేపిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా అలాగే మనం వేపాలి. వేపిన తర్వాత ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చుకోండి. కొబ్బరికాయ ముక్కలు రవ్వ మనం వేపేసుకుని పక్కన పెట్టుకున్నాము. అలాగే జీడిపప్పు కూడా కొంచెంగా నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు అయితే మిషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే రవ్వ అయితే సగం ఏమో మిషన్ చేశాను, సగం అయితే మామూలుగా కలిపేసాను. అందులోని అవన్నీ ఒక బౌల్లో వేసాను. రవ్వ, కొబ్బరి, మేము తక్కువగా చక్కెర తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాము చక్కెర పౌడరు. 1/2 స్పూన్ అయితే లాలిక్కాయల పొడి వేసాను. పాలు వేసుకుని కూడా కలుపుకోవచ్చు, నేనైతే నెయ్యి వేసాను. నెయ్యి వేసి కలుపుతున్నాను. ఎలా చేస్తున్నానో ఏంటో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. అంటే ఇంట్లో చేసుకుంటే మన స్వీట్ అయినా ఏదైనా క్వాలిటీలో వేసుకుంటాం కాబట్టి హెల్తీకి అన్నిటికీ మంచిది. మేమైతే బయట స్వీట్ ఏం కొనుక్కు తెచ్చుకుని తినాం, ఇంట్లోనే తయారు చేసుకుంటేనే తింటాం, లేకపోతే తినం మేము. మీలో ఎంతమంది బయట స్వీట్ తినరు ఫ్రెండ్స్? మీరు కూడా నాకు లాగానే ట్రై చేస్తారా? నా వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.